యుద్ధం కారణంగా చిత్తూరు జిల్లాలో మామిడి అలాగే చిల్లి టమాటా ఎగుమతి పూర్తిగా నిలిచిపోయింది. ఎగుమతి కోసం పోర్టులకు పంపించిన కంటైనర్లు వెనక్కు వచ్చేస్తున్నాయి. ఒక్కసారిగా జిల్లాలోని 66 గుజ్జు పరిశ్రమలు దయనీయ స్థితిలో ఎదుర్కొంటున్నాయి. యుద్ధం కొనసాగితే గనక గుజ్జు పరిశ్రమలకు లాకౌట్ ప్రకటించే పరిస్థితి వస్తుందని పరిశ్రమల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్ చిత్తూరు జిల్లా దేశంలోనే మామిడి టమాటా పంట ఎగుమతుల్లో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి జిల్లా. అయితే ఎన్నడూ లేని విధంగా ఈ జిల్లాలో ఇవాళ ఎగుమతులకు తీవ్ర అడ్డంకులు అయితే నెలకొన్నాయి. ముఖ్యంగా గల్ఫ్లో జరుగుతున్నటువంటి యుద్ధం కారణంగా ఈ ఎగుమతులన్నీ కూడా ఎక్కడికక్కడ స్తంభించిపోయి గత వారం రోజులుగా ఇదే పరిస్థితి నెలకొనింది. మనం రేణుగుంట సమీపంలోని వర్ష ఫుడ్ ప్రోడక్ట్ కంపెనీలో ఉంటున్నాము. ఈ కంపెనీలో దాదాపు 20 కోట్ల ఎగుమతులకు సంబంధించినటువంటి ఫుడ్ ప్రోడక్ట్ అంతా కూడా ఆగిపోయిందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా దీనికి గల ప్రధాన కారణాలు ఏంటి, ఎందుకు ఎగుమతులు ఆగుతూ ఉంది, అలాంటి వివరాలన్నీ కూడా కంపెనీకి సంబంధించినటువంటి సిఎఫ్ఓ గాంధీ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఇవాళ అంటే ఫుడ్ ప్రోడక్ట్కి సంబంధించింది అంటే వర్ష కంపెనీ ఎగుమతుల్లో మ్యాంగో ఎగుమతుల్లో దాదాపు ప్రథమ స్థానంలో తెలుస్తూ ఉంది. ఎందుకు ఇవాళ పరిస్థితి ఇలాంటి పరిస్థితి దాదాపు 20 కోట్ల టర్న్ ఓవర్ అవుతున్న ఫుడ్ ప్రోడక్ట్ ఆగిపోయింది అంటున్నారు, నిజమేనా సార్? ఏంటి? నిజమే అండి. అది మనకి మేజర్గా ఈ వార్ వల్ల మనకేందంటే 20 కోట్లు మేము ఈ క్వార్టర్లో అంటే ఈ 3 నెలల్లో మేము ఎక్స్పోర్ట్ చేసే వాల్యూమ్ అది యాక్చువల్గా.
సో మేము దాదాపు 200 కోట్ల టర్నోవర్ చేస్తాము. దాంట్లో మేజర్గా మన టర్నోవర్ తీసుకుంటే ఎక్స్పోర్టే మేము 80 crores నుంచి 90 crores చేస్తాం ఒక సంవత్సరంలో. బట్ ఈ ఇయర్ వచ్చే కొందికి ఏంటంటే ఈ వార్ దీనివల్ల ఏంటంటే మా ఎగుమతుల మీద చాలా ఇంపాక్ట్ పడింది. దీనికి కారణం మేజర్గా ఇజ్రాయెల్, ఇరాన్, యుఎస్ వార్ జరుగుతూ ఉంది. సో అక్కడ హార్మోజ్ కాలంలో నుంచి మనం మేజర్గా మేము సేల్ చేసేది యూరప్ కంట్రీస్లోకి మేము ఎక్కువ ఎగుమతులు చేస్తుంటాము. ఆ ఎగుమతులు త్రూ ఆ కాలువ ద్వారా వెళ్ళాలి కాబట్టి అక్కడ స్టాప్ చేయడము, ఆ వెజల్స్ అందుబాటులోకి లేకపోవడము, మేజర్గా అక్కడి నుంచి అలో చేయకపోవడం వల్ల మన ఎగుమతుల మీద చాలా ఇంపాక్ట్ పడింది. సో రాబోయే సమ్మర్కి యాక్చువల్గా ఏంటంటే మ్యాంగోని చాలా పల్పుని బాగా విరివిగా తాగుతారు. సో ఇప్పుడు ఈ ఎగుమతుల మీద ఇలా వార్ వల్ల మనం ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నాం కాబట్టి మనకి ఇక్కడ దాదాపు 20-25 crores ఈ 3 నెలల్లో మేము చేసే ఎక్స్పోర్ట్ మీద ప్రభావం చాలా ఎక్కువ పడింది. మీరు చూస్తే వచ్చినప్పుడు కూడా కంటైనర్స్ అంతా ఇక్కడే ఉన్నాయి. సో కంటైనర్స్ని కూడా మాకు ఎప్పుడు షెడ్యూల్స్ ఇస్తారో తెలియట్లేదు. ఆ షెడ్యూల్ ప్రకారం మేము ఎగుమతులు చేయాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైం మాకేంటంటే రేట్లు ఫ్రైట్ని చాలా ఎక్కువ పెంచడం జరిగింది. ఒక టన్నుకి తీసుకుంటే $3,500 ఉండేది, ఈరోజు $3,500 నుంచి $4,000ని ఫ్రైట్ పెరగడం జరిగింది. వెజల్స్ అందుబాటులో లేకపోవడము, దాని దగ్గర కంటైనర్ అందుబాటులో లేకపోవడం వల్ల ఈ మేజర్ ఇంపాక్ట్ మా మీద, మ్యాంగో పల్ప్ మీద జరుగుతుంది. ఈ స్టాక్ని ఇలానే నిల్వ ఉంచాల్సి వస్తూ ఉంది. దీని షెల్ఫ్ లైఫ్ ఏమో 18 months. సో ఈ సీజన్ తర్వాత, ఈ సీజన్ కూడా మాకు 3 months ఉంది. ఈ 3 months లోపల మాకు అన్ని వారంతా తగ్గితే మాకు కొంచెం ఎక్స్పోర్ట్ తొందరగా చేస్తే సో సీజన్కి ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది మేము. సార్, జిల్లాలో అనదర్ కంపెనీస్ కూడా అంటే దాదాపు 60 కంపెనీలు ఉన్నాయి. వాటి పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది సార్. సార్ డెఫినెట్గా మేము వర్షా ఫుడ్కి వచ్చే కొందికి ఏంటంటే మేము నాట్ ఓన్లీ మ్యాంగో కాకుండా 11 types ఆఫ్ పల్ప్ చేస్తాం మేము. మ్యాంగో, రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ పేస్ట్ కానీ, టమోటా పేస్ట్, టామరిన్ పేస్ట్, వైట్ గోవా, పింక్ గోవా, రెడ్ పపాయ, ఎల్లో పపాయ, బనానా ప్యూరీ, మ్యాంగో. సో ఇలాంటి దాంట్లోకి ఏంటంటే ఇలా 60 ఇలాంటివి 60 ప్రాసెస్లు ఉన్నారు. వాళ్ళలో మేజర్గా 80% మ్యాంగో చేసే వాళ్ళే ఉన్నారు. సో ఒక 20% అన్ని వెరైటీలు చేసేవాళ్ళు ఉన్నారు మామూలుగా. సో మా సేల్స్ చూసుకుంటే మేము 80% నుంచి 90% మ్యాంగోలోనే మేము ప్రొడక్షన్ చేస్తాం. సో మనకే కాదు, సేమ్ అన్ని ఇండస్ట్రీకి ఇదే ప్రభావం ఉంటుంది. వాళ్ళు కూడా స్టాక్ ఇలానే ఉంది. ఎందుకంటే ఇది ఒకరి దగ్గర ఇద్దరి దగ్గర కాదు, ఇక్కడ మేజర్గా ఎంఎన్సీ కంపెనీసే బై చేస్తారు. వాళ్ళు ఒకరి దగ్గరే కొనరు, 4-5 కంపెనీలు ఇలా చిత్తూరు డిస్టిక్లో ఎంత కంపెనీలు ఉన్నా అందరి దగ్గర నుంచి కొద్ది మోతాదులో కొంటూ ఉంటారు. అందరి స్టాక్ని ఇలానే హోల్డ్ చేసి ఉన్నారు. సార్, ముఖ్యంగా అంటే ఇప్పుడు ఓన్లీ ఈ యుద్ధం వాతావరణం ఇదివరలో ఉక్రెయిన్ రష్యా వార్ కూడా జరిగింది. అప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి నెలకొంది. అప్పుడు కూడా ఉండింది సార్. అప్పుడు అంటే మా సేల్స్ వచ్చే కొందికి యూరప్ కంట్రీస్, అరబ్ కంట్రీస్లో ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు యుద్ధం అనేది ఎక్కువ ఇక్కడే జరుగుతూ ఉంది కాబట్టి అంతకుముందు వచ్చే కొందికి మీకు రష్యా ఉక్రెయిన్ వార్ జరిగేటప్పుడు ఏంటంటే ఆ రెడ్ సీ వారు జరిగేదన్నమాట. పైరేట్స్ ఎక్కువ ఉండేవారు. ఆ సూయిజ్ కాలువ ద్వారా మనం వెళ్ళాల్సి వచ్చేది. అప్పుడు ఒక ప్రాబ్లం ఫేస్ చేశాము. అప్పుడు ఏంటంటే ఇంత మోతాదులో లేకపోయినా అప్పుడు మన ఎక్స్పోర్ట్లో 50% తగ్గింది. ఇప్పుడు మన ఎక్స్పోర్ట్లో 95% మన ఎక్స్పోర్ట్ ఇప్పుడు తగ్గిపోయినాయి ఇప్పుడు ఓన్లీ ఈ యుద్ధం వల్ల. సరే, ఇప్పుడు ఈ ట్రెండ్ అంటే మరో 3 నెలల్లో మళ్ళీ సీజన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడిప్పుడే రైతులు కూడా మామిడి ఎగుమతులకి, మామిడి పంట దిగుమతులకి ప్రాధాన్యత కలుగుతుంది. మరో 3 నెలల్లో మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ లోపల ఇది తగ్గితే పర్వాలేదు, లేదంటే నెక్స్ట్ పరిస్థితి ఏంటండి? సార్ డెఫినెట్గా తగ్గాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇది తగ్గలేదు, వారు తగ్గకుండా ఇలానే సినారియో కంటిన్యూ అయితే మనం ఏం చేయలేని పరిస్థితి ఇక్కడ. మ్యాంగోనే కాదు, మ్యాంగో కాకుండా ఇక్కడ చాలా ఉన్నాయి. లైక్ టమోటా ఉంది, బనానా ఉంది, పప్పాయ ఉంది, మస్క్ మిలన్ ఉన్నాయి. అంటే చిత్తూరు హార్టికల్చర్గా చాలా ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడ. మ్యాంగోనే కాకుండా అన్ని దాని మీద ఇంపాక్ట్ ఉంటుంది మాకు. అంటే మేము ప్యాకింగ్ మెటీరియలే ఇప్పుడు రాని పరిస్థితి ఉంది. ప్యాకింగ్ మెటీరియల్ వస్తేనే మేము ఫర్దర్గా ప్రొడక్షన్ చేయగలుగుతాము. అలాంటి ప్యాకింగ్ మెటీరియల్ రావాలి, ప్రొడక్షన్కి అంతా సంసిద్ధం కావాలి మేము. సో ఏదైనా ఈ స్టాక్ మూవ్ అయితేనే మాకు వర్కింగ్ క్యాపిటల్ రావడం జరుగుతుంది. దానికి పేమెంట్లు చేసి ఫార్మర్స్కి కానీ సప్లయర్కి కానీ పేమెంట్లు చేస్తేనే ఇవన్నీ ప్రొడక్షన్ సజావుగా చేయగలుగుతాం. లేకుండా కష్టంగానే జరుగుతుంది మాకు కూడా. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్లో గవర్నమెంట్కి మీరు ఈ కంపెనీల తరఫున అంటే ఈ పల్స్ కంపెనీలు అన్నీ ఏమైనా రిప్రజెంటేషన్ ఇచ్చాయా? అంటే గవర్నమెంట్కి మేము లాస్ట్ టైమే చెప్పాము సార్, ఇక్కడ స్టాక్ ఏదైతే మిగులు స్టాక్ ఉందో దాని మీద డొమెస్టిక్గా స్టేట్ వైజు మనము కన్జంప్షన్కి మనము చేయమని చెప్పాము. ఇప్పుడు మేఘాలయ లాంటి వాళ్ళు ఓన్ స్టేట్స్ ఏం చేస్తున్నాయంటే వాళ్ళు ఓన్ చేసిన పల్పుని కానీ, అంటే మ్యాంగో పల్ప్ కాదు, వాళ్ళకి చేసే వేరే వెరైటీ పల్ప్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఓన్ కన్జంప్షన్ చేస్తున్నాయి. అలాంటి మన రాష్ట్రంలో కూడా ప్రధాని గారిని ఒప్పించి, ఎందుకంటే మన ఇన్ఫ్లుయెన్స్ చేయగల సీఎం మన దగ్గర ఉన్నారు, ప్రధానిని ఒప్పించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా పల్పుని
మ్యాంగో పల్ప్ని డొమెస్టిక్గా మనకి ఎక్కువ కన్జంప్షన్ చేయగలిగితే, లేకపోతే స్కూల్లోనూ దేవస్థానంలోనూ ఇలాంటి దాంట్లో మన కన్జంప్షన్ కానీ చేయగలిగితే మన స్టాక్ చాలా మనకి దేశీయంగా మనకి గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. కన్జంప్షన్ పెరిగితే దాదాపు మనకి అది కన్జ్యూమ్ అయిపోతుంది. ఫార్మర్స్ దగ్గర నుంచి మనం ఎక్కువ తీసుకొని ప్రొడక్షన్ చేయగలుగుతాం మనం. ఇది ప్రధానంగా అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సినారియో అంటే యూరోప్లో నెలకొన్నటువంటి యుద్ధం తగ్గితే, గల్ఫ్ కంట్రీలో నెలకొన్నటువంటి యుద్ధం తగ్గితే కానీ ఈ ఇక్కడ కంపెనీలో స్టాక్గా ఉన్నటువంటి ఈ పల్స్ అంతా కూడా సెల్ అయ్యే అవకాశం లేదు, ఎగుమతి అయ్యే అవకాశం లేదు. లేదంటే పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యే పరిస్థితి అయితే నెలకొంటుందని చెప్పి కూడా స్పష్టం చేస్తూ ఉన్నాం. విడుదల నరసింహతో రవి ప్రైమ్ 9 రేణుగుంట నుంచి.